రైట్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగిందిగా. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ మిర్యాలగూడ నియోజకవర్గం 22వ వార్డు హనుమాన్పేటలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పగిడిమర్రి గోవర్ధనాచారి ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ నమస్తే సార్. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మరి ఇండిపెండెంట్గా మీరు ఎందుకు నామినేషన్ చేశారు? పోటీ ఎందుకు చేస్తున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 7 సంవత్సరాల నుండి పార్టీని కాపాడుకుంటూ గత మున్సిపల్ ఎన్నికల రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆపకుండా, ఎక్కడ ఏ లోపం లేకుండా పునరుద్ధరించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బతికించుకుంటూ వచ్చినటువంటి నాకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఏ సేవా కార్యక్రమాలైనా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు లబ్ధి పొందేలాగా ప్రతి నిమిషము వారి కోసము అహర్నిశలు పాటుపడి పార్టీని కాపాడుకుంటూ గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అనుకోని విధంగా ఏం జరిగినాయో కూడా నాకు తెలియదు. బీఫామ్ నా చేతికి వస్తుందనేటువంటి ఆశతో చివరి క్షణం దాకా పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేయాలని ప్రతి ఒక్కరిని వేడుకున్నటువంటి పరిస్థితుల్లో తీరని అన్యాయం జరిగిందని చాలా బాధపడి మనస్తాపానికి కూడా గురయ్యాను. దీనికి కారణము కాలనీలో ఉన్నటువంటి వివిధ రకాల నాయకులు, ఆ నాయకులు ఇక్కడ సరైన వ్యక్తి నిలబడితే మేము గెలవలేమనేటువంటి ఒక సంకేతంతో నాకు సీటు రాకూడదనేటువంటి సంకల్పంతో వారికి ఉన్నటువంటి ప్రయోగాలన్నీ చేసి నాకు సీటు రాకుండా ఎన్నో ఒత్తిళ్లకు గురి చేసినటువంటి పరిస్థితుల వల్ల నాకు బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండటం వల్ల నేను వెనకడుగు వేయడానికి ఇన్నేళ్ళు కష్టపడ్డా నా ప్రజల కోసం నేను రేయి పగలు కష్టపడ్డటువంటి నాకు ఆదరించే జనం ఉన్నట్టు అనేటువంటి ఒక సంకల్పంతో అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగానైనా నేను పోటీ చేసి గెలుపొందేందుకు ప్రజలు నాకు సహకరిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయుచున్నాను. రైట్ సార్. మొత్తానికైతే గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చూడొచ్చు మీ వార్డు ప్రజల కొరకు? ఇక మీరు ఒకవేళ అంటే గెలిచిన తర్వాత మీరు మీ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? గతంలో ప్రభుత్వాలు ఎన్నైతే కార్యక్రమాలు పెట్టిందో ప్రజలకు అనుకూలమైనటువంటి రీతిలో నేను దగ్గరయ్యి వారికి అందరికీ కూడా చేరవేసే విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి లోపం రాకుండా ఇప్పటి వరకు ప్రజలకు ఏ రకమైన సేవలు చేశానో అదేవిధంగా నన్ను గెలుపొందినటువంటి ఈ కాలనీ వాసులకు జీవితం మొత్తం రుణపడే విధంగా వారికి ఎల్లవేళలా నా వంతు బాధ్యతగా తీసుకొని నేను గెలవడమే కాదు వారు గెలిచినట్టే అని భావిస్తున్నా. నేను గెలుపుకు నాకు వారే కారణం కాబట్టి, నేను గెలవడానికి కారణమే వారు కాబట్టి ఖచ్చితంగా వారికి అనుకూలంగా నడిచి వారికి అన్ని విధాలుగా వారికి ఉన్నటువంటి సమస్యల్లో నేను భాగం పంచుకొని ప్రతి నిమిషం వారి కోసమే పనిచేయడానికి నాకు సేవకుడిగానే నన్ను మీరు ఆశీర్వదించాలి, కానీ నాయకుడిగా కూడా అవసరం లేదు నాకు. సార్ మొత్తానికైతే ఈ ఎన్నికలలో మనము వీధి తిరిగి మీరు ఓట్లను అభ్యర్థిస్తారు. అదే గెలిచిన తర్వాత మీ ఇంటి చుట్టూ మీ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారా పనుల కోసం? నేను ఇప్పటి వరకు కూడా 25 సంవత్సరాల నుండి నా ఇంటికి వారి సమస్య చెప్పడానికి రావాల్సిన అవసరం లేకుండా ఒక్క ఫోన్ కాల్తో ఇప్పటి వరకు వారికి దగ్గరై నేను ఏ రకంగా అయితే పనిచేశానో అదేవిధంగా మీకు ఏ సమస్య ఉన్నా అన్ని వేళలా నేనంటూ ఒక ఆఫీస్ తయారు చేసుకుంటా. మీ సమస్యలన్నింటికి అక్కడే పరిష్కార మార్గం ఆలోచిస్తా. ఆ పరిష్కార మార్గం ఏ ఆఫీసులో అవుతుంది, ఏ ఎమ్మెల్యే ద్వారా అవుతుంది,
ఏ ఆర్డీఓ ఆఫీసులో అవుతుంది, ఈ సమస్య కరెంట్ ఆఫీసులో ఉందా, ఏ సమస్య అయితే ఉందో వారితోటి మాట్లాడి నాకు తోచినంతగా నేను ఖచ్చితంగా మీరు నా దగ్గరికి రాకుండా నేనే మీ దగ్గరికి వచ్చి సేవ చేసే భాగ్యం మీరు కల్పిస్తారనుకుంటున్నాను. మొత్తం మీద ఈ ఎన్నికల ద్వారా మీరు ఒక ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తి సేవలు ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల ద్వారా మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా మరి మీ ప్రత్యర్థులకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కానీ మీ వార్డులో పోషిస్తున్న అభ్యర్థులకు కౌన్సిలర్గా పోటీస్తున్న అభ్యర్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు నేను ఒక మామూలు ప్రథమ చికిత్సకుడిని మాత్రమే. అదే ప్రథమ చికిత్సను నేను గెలిచిన తర్వాత కూడా ఇప్పటివరకు ఏ రకమైనటువంటి సేవలు అందించానో అదే విధంగా వారికి నేను అందుబాటులో ఉండి ఆ సేవలతో పాటు ప్రతి కార్యక్రమాన్ని వారికి ముందుకు తీసుకుపోయి నడవడానికే సిద్ధమైన నేను అహర్నిశలు వారి కోసమే బ్రతుకుతున్నా. నేను బ్రతికినంత కాలం, నాకు కాళ్ళు రెక్కలు ఉన్నంత కాలం నేను ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు వారి కోసమే పోరాడుతానని మాత్రం మాటిస్తున్నాను. ఎన్నికల ద్వారా మీ ప్రత్యర్థులకు ఏం చెప్పాలనుకుంటారు? ప్రత్యర్థులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకే నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు ప్రజలు ముఖ్యం కానీ ప్రత్యర్థులు ముఖ్యం కాదు. నా బలమే ప్రజలు, నేనే వాళ్ళకు ముఖ్యం. బలగం సినిమా చూపిస్తారా? బలగం సినిమా చూపించాల్సింది వారు చూపిస్తానా చూపియనా అనేది నేను మాటల్లో చెప్పను, చేసి చూపిస్తా. చెప్పండి సార్, మీ వార్డులో ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తి సేవలు అందిస్తున్నటువంటి పగడిమర్రి గోవర్ధనచారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి వారికి ఏ విధంగా మీరు మీ పెద్దలు సహకారం అందిస్తారు? ఈ యొక్క 22వ వార్డులో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తూ ఇండైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా రాజకీయంగా కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరి గత 15 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి సేవ చేస్తూ, పార్టీలో పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళ యొక్క వింటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి పైడిమర్రి గోవర్ధనాచారి గారు మరి ఈరోజు చాలా ధైర్యంగా ఉండి ఈ కాలనీలో ప్రచారం చేస్తున్నాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉండే అభ్యర్థిని సెలెక్ట్ చేసి ఈ 15 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి సేవ చేసినటువంటి పైడిమర్రి గోవర్ధనాచారి గారికి అన్యాయం చేసి వారికి టికెట్ను నిరాకరించడం జరిగింది లాస్ట్ మినిట్లో. ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ కాలనీలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులే కాకుండా మిగతా ఓటర్లందరూ కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క అన్ని విషయాలు తెలుసు కాబట్టి వారికి పూర్తి మద్దతు తెలిపి వారికి ఓటు ద్వారా ఈ యొక్క గెలుపుని అందించాలని చెప్పి నేను కోరుతున్నాను. మీకు గెలుపోవడంతో సంబంధం లేకుండా ఈ వార్డులోనే ఉండి ఈ యొక్క ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తూ, మెడికల్ ప్రాక్టీషనర్ చేస్తూ రాజకీయంగా మీకు ఉన్నటువంటి సమస్యల్ని, కరెంట్ సమస్యలే కావచ్చు, మున్సిపాలిటీ సమస్యలే కావచ్చు, ఎలాంటి సమస్యలైనా కూడా దగ్గర ఉండి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. మీ అందరినీ 22వ వార్డు ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, పూర్తి మద్దతుని మన డాక్టర్ పైడిమర్రి గోవర్ధనాచారి గారికి ఇచ్చి వారి గెలుపుని సొంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది చూసుకున్నట్టయితే 20 వార్డు కౌన్సిలర్గా స్వతంత్ర పోటీగా కౌన్సిలర్గా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పగడిమర్రి గోవర్ధనాచారి గత 25 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో ఉంటూ ఆర్ఎంపీ డాక్టర్గా సేవలు అందిస్తున్న ప్రజలకి ఏదైనా మొత్తం మీద స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపించి మరింత వార్డు అభివృద్ధి కొరకు కృషి చేస్తాను, నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తారు. ఏదైనప్పటికీ ఈ నెల 11న మనము మున్సిపల్ ఎన్నికలు వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద 13వ తేదీన కౌంటింగ్, అదే రోజున ఫలితాలు కూడా వెలువన్నాయి. ఏదైనా మొత్తానికైతే చూద్దాం వాళ్ళ గెలుపు ఏ విధంగా విజయం చేకూరుస్తుందో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఓటు స్టూడియో కెమెరామెన్ జానితో మహేష్, మిర్యాలగూడ.